నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో అరెస్టుల పర్వం నడుస్తూ ఉంది. అయితే మొన్న చూసుకుంటే వల్లభనేని వంశీ, దాని తర్వాత పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ జరిగింది. సో మరి అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఈ అరెస్టుల పర్వం ఏంటి అనేది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు వల్లభనేని వంశీ గారిని కూడా అరెస్ట్ చేసింది. ప్రతిపక్ష నేతలను వరుసగా అరెస్ట్ అవుతా ఉన్నారు. సో అసలు ఏంటి ఏపీ రాజకీయాలు ఏం జరుగుతుంది? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, మా పాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి రివెంజ్ పాలిటిక్స్ చేయకండి అని చెప్పేసి అన్నారు. సో ఏం చెప్తారు అసలు దీనికి? ఇప్పుడు ఒకటండి, నేనేమంటున్నాను, పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు. ఒకటి, ఆయన మాట్లాడే మాటలని మనం ఉచ్చరించడానికి కూడా అవకాశం లేదు. వైసీపీ వాళ్ళు అమర్నాథ్ గారు ఏదో చెప్తున్నారు, కానీ ఆయన ఏంటంటే ఒక్కసారి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఆ ఫీడ్ చూసి ఇది చాలా మాకు నచ్చింది, చాలా బాగుందని ఫీడ్ చేయమనండి చాలు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అంటే నాకు బాగా గౌరవం, వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు బాగా గౌరవం, కనుక ఫీడ్ చేయమనండి. మా సోదరి రోజా గారు ఆ ఫీట్ ఒక్కసారి చూసి ఆ వీడియో చూసి ఆ వీడియోని రిపీట్ చేయమనండి. ఆ న్యాయమా అన్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన సినిమా ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారి ముద్దుల చెల్లెలు, పెంపుడు చెల్లెలు మన శ్యామల గారు కూడా ఒక్కసారి చూసి దాన్ని విని చాలా ఆనందంగా ఉందా లేకపోతే ఎలా ఉందో ఒక్కసారి రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే వాటి మీద అప్పుడు మీ పార్టీ లైన్ ఏంటో, మీ పార్టీ నైజం ఏంటో, ఎంత గౌరవిస్తారో ఏంటో అనేది ఒకసారి తెలుస్తుంది వైసీపీ వాళ్ళది. రెండోది, అలాగే టీడీపీ వాళ్ళు తిట్టినా తప్పేనండి. టీడీపీ వాళ్ళు తిట్టినా ఏది వెనకేసుకొచ్చి కాదు, అది టీడీపీ వాళ్ళు తిట్టినా తప్పే, జనసేన వాళ్ళు తిట్టినా తప్పే, ఎవరు తిట్టినా తప్పే. ఫ్యామిలీస్ని తీసుకురాకండి దయచేసి. కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా ఎలాగే తిడుతున్నారు, అది మీరు ఇప్పుడు ఇమీడియట్లీ పార్టీ నాయకులు రెక్టిఫై చేసుకోకపోతే ఇన్ ఫ్యూచర్ ఇది రేపు జనాలు అంటారు వాళ్ళకొక న్యాయమా మీకొక న్యాయమా అని అడుగుతారు. ఎందుకంటే అనిత గారు మాట్లాడుతున్నారు, అనిత గారు చాలా అన్నీ చూస్తున్నారు. ఒక్కసారి టీడీపీ వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చేయండి. జనసేన వాళ్ళు కానీ తప్పు చేసి రివ్యూ చేసి ఇప్పుడే కేసు పెట్టండి, అది ఉందాతనంగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కేసు పెడితే మనకు నష్టం జరుగుతుంది. ఇప్పుడే తప్పు జరిగితే ఎవరినైనా సరే వార్నింగ్ ఇవ్వండి, సోకాజ్ నోటీస్ ఇవ్వండి, ఇమ్మీడియట్గా కేసు పెట్టండి దయచేసి. అది ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే రాజకీయం చేసుకోండి, రాజకీయానికి మీరు మాటకు మాట జవాబు ఇవ్వండి, ఫ్యామిలీని తీసుకురాకండి, అసభ్యకరంగా మాట్లాడకండి. అది పార్టీ లైన్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్కువ వ్యాఖ్యలకు అన్నింటికి మీరు రియాక్ట్ అవ్వకండి, మీరు పాలనలో అడుగు పెట్టండి, ఎమ్మెల్యేలు అందరూ జాగ్రత్తగా పనిచేయండి, మీరు వైసీపీ వాళ్ళతో అస్సలు కలిసి పనిచేయొద్దు అన్నారు. నేను ఒకటి చంద్రబాబు నాయుడు గారిని సూటు ప్రశ్న, సార్ మీ ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ వాళ్ళతో కలిసే పనిచేస్తున్నారు సార్, కలిసే వైన్స్లు పంచుకున్నారు, కలిసే బెల్ షాపులు చేస్తున్నారు, కలిసే ఇసుక దందాలు చేస్తున్నారు, కలిసే అన్నీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా తిరిగిపోతే అది ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదంటే నన్ను పిలిస్తే నేను వచ్చి మీకు మొత్తం ప్రూఫ్స్తో సైతం ఇస్తాను సార్. ప్రతి వీడియో స్టింగర్ని అడిగినా కూడా, మీరు ఏ స్టింగర్ని అడిగినా, మీ పార్టీ ఛానల్ స్టింగర్ని అడిగినా కూడా మొత్తం వాళ్ళు ఫోటోలతో సైతం ఇస్తారు సార్. 175 మంది ఎమ్మెల్యేలు, ఆల్మోస్ట్ 60% ఎమ్మెల్యేలు అందరూ కలిసిమెలిసి కాపురం చేసుకుంటూ వైసీపీ అండ్ టీడీపీ కలిసి కాపురం చేసుకుంటున్నాయి సార్, జనసేన ముగ్గురు కలిపి. కనుక దయచేసి పంచుకోవడంలో కూడా చక్కగా పంచుకుంటున్నారు. మీరు ఒక్కసారి రివ్యూ చేయండి సార్. మీరు ఇక్కడ మాట్లాడిన మాటలకి అక్కడ నియోజకవర్గంలో ఉన్నట్లకి తేడా కనబడుతుందండి. ప్రజలు అనుకుంటున్నారు సార్, ప్రజలు చేదరించుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, అలాగే లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న పనికి చీచి అంటున్నారు సార్. దయచేసి గ్రామ స్థాయిలో కనుక ఒక్కసారి రివ్యూ చేయండి సార్. రివ్యూ చేసి, లేదు అదంతా చాలా చక్కగా ఉన్నారు, నటికుమార్ ఏమైనా అబద్ధం ఆడుతున్నాడంటే ఒక్కసారి నన్ను పిలండి సార్, నేనే మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపిస్తాను. ఈ నియోజకవర్గంగా ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు వైన్స్లు పంచుకున్నారు అన్నీ చూపిస్తాను. ఒకవేళగా నేను తప్పుగా మాట్లాడి, నేను తప్పుడు సమాచారం ఇస్తే నా మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా, పోసాని కృష్ణమురళి గారి మీద 17 పెట్టారు సార్, నా మీద 20 కేసులు పెట్టండి సార్. 20 కేసులు పెట్టి నన్ను తీసుకెళ్ళి అలా జైలుకి తీసుకెళ్తూనే ఉండండి సార్. తప్పు లేదు, నేను తప్పు చేస్తే, నేను తప్పు మాట్లాడితే. కనుక దయచేసి పార్టీ వాళ్ళని మనం సీరియస్గా తీసుకొని
రేపు ఫర్దర్గా ప్రజలకు మంచి జరిగే విధంగా చూద్దాం, ప్రజలకు మంచి జరిగే విధంగా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ, వైసీపీ పార్టీ వాళ్ళతో వాళ్ళు కలమని మీరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు సార్, మన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చారు. మీరు అన్న మాటలు మంచివి, కానీ అది ఆచరణలోకి రావట్లేదు గ్రామ స్థాయిలో అనేది మాత్రం దయచేసి ఒకసారి రెక్టిఫై చేయవలసిందిగా, మనం ఒకసారి వెరిఫై చేయవలసిందిగా నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు పోసాని కృష్ణముల విషయానికి వస్తే అది జరిగింది చాలా రోజుల క్రితం జరిగిన విషయం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కానీ దాన్ని ఇప్పుడు మళ్ళీ అధికారంలో రాగానే తీయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అన్న మాట అప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడానికి ఎట్లా చూస్తారు? అంటే రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటారు. అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు. ఇందాక మీకు అందుకే రివ్యూ చేశా, అనిత గారికి రిక్వెస్ట్ ఏం చేశా, ఇప్పుడు అన్న మాటలు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ హుందాతనంగా ఉంటుంది. మనకి పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా మైలేజ్ పెరుగుతుంది. మన పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. మన జనసేన వాళ్ళు మాట్లాడినా తప్పే, ఎందుకంటే మాట అసభ్యకరంగా మాట్లాడి, ఆడపిల్లలను అసభ్యకరంగా మాట్లాడి, ఫ్యామిలీ మెంబర్ మాట్లాడేవాళ్ళు అది ఏ పార్టీ వాళ్ళైనా మనకు అవసరం లేదు. పోసాని కృష్ణమురళి గారి వల్ల 10 ఓట్లు పోయాయి తప్ప జగన్మోహన్ రెడ్డికి రాలే. మీరు ఇలాగే మాట్లాడిన వాళ్ళు ఎవరైనా మన దాంట్లో ఉంటే 10 ఓట్లు పోతాయి తప్ప 10 ఓట్లు రావు. దయచేసి అలాంటి వాళ్ళని ఏమైనా ఉంటే ఖండించండి, మాట్లాడండి. వాళ్ళని మాట్లాడకుండా ప్రజల దగ్గర ఇలాంటి తప్పుడు మాటలు వెళ్ళకుండా వాళ్ళ మీద కేసు పెట్టండి. అది నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేశాడు కాబట్టే ఈరోజు పాపం అనిపిస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ కేసులు పెట్టుంటే ఈరోజు ఎందుకు బాధపడతాడు? ఈరోజు ఎందుకు చక్కగా హ్యాపీగా ఉందాతనంగా ఉన్నాం? ఈరోజు ఆయన రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ చేయించారు కాబట్టి ఐపీఎస్ అందరూ కలిపి జైల్లో రుసలు లెక్కేస్తున్నారు. అలాగే పొలిటికల్ లీడర్స్, మీరు ఐపీఎస్ ఐఏఎస్ చదివి పొలిటికల్ లీడర్స్ దగ్గర నించునే భజన కొట్టే వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అనేది ఒక సామెత ఉంది. ఇంకా అది ఆల్రెడీ చూస్తున్నాం. దయచేసి రాజకీయంగా రాజకీయ నాయకులతో నోట్ ఫైల్ చేయండి. మీకున్న రైటు, అది తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్, నోట్ ఫైల్డ్ అంటే నోట్ ఫైల్ చేస్తే మీరు తప్పు ఉండదు. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారో మీరు చేసేసారంటే వాళ్ళు చేసిన తప్పుకి మీరు బాధ్యులయ్యారు, వాళ్ళు బాగానే ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలా. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఎప్పుడుదప్పుడు చట్టం మారదు, లా మారదు, పోలీసులు మారరు, స్టేషన్లు మారవు, కానీ రాజకీయ నాయకుడు మారుతాడు 5 సంవత్సరాలకి. కనుక 5 సంవత్సరాల కోసం మనం 5 సంవత్సరాలు బాగుంటాం, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జైలుకి వెళ్తాం అంటే పోలీసులే జైలుకి వెళ్ళే పరిస్థితికి రానివ్వకూడదు. దయచేసి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని మనం పాటించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే యాజ్ పర్ లా. ఇప్పుడు ఈ అరెస్ట్లను ఉద్దేశించుకొని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, ఈ అరెస్టులు చేసి ఎవరైతే పోలీసులు ఉన్నారో మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, ఎవరైతే తప్పు చేస్తారో సముద్రాలు దాటినా కూడా తెచ్చి మరి బట్టలు ఉడదీసి రోడ్ల మీద నిల్చోబెడతాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? అసలు పోలీసులకు అదే అర్థం అవ్వాలి, మరి అర్థమైందా లేదా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ బట్టలు ఉడదీస్తారు, ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎస్లకి సస్పెండ్ అయిపోయారు. ఇప్పుడు నిన్న ఒక ఐపీఎస్ డీజీపీ క్యాడర్ అయింది, ఆయన పరిస్థితి సస్పెండ్ అయ్యాడు. అసిస్టెంట్ డీజీ సంజయ్ గారు, కాంతిరాణ, సో మెనీ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్ సస్పెండెడ్, ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్స్ సస్పెండెడ్. వాళ్ళ పరిస్థితి విజయవాడ దాటి వెళ్ళలేని పరిస్థితి, హౌస్ అరెస్ట్ కింద అద్దానం పరిస్థితి. కనుక ఇదే పరిస్థితి వాళ్ళు తెస్తామని చెప్పారు. అంటే వాళ్ళ గవర్నమెంట్లో చేసిన తప్పులకి వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే రిపీట్ అవుతే రేపు వాళ్ళ గవర్నమెంట్లో మీరు అనుభవిస్తారు. కానీ పోలీసులకు అర్థమైతే నిజాయితీగా వాళ్ళు లా ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో చేస్తారు. లేదు తప్పుడు కేసులు పెట్టి ఇలాగే చేసుకుంటూ వెళ్తే రేపు 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు. కనుక ఎవరికైనా ఇది వర్తిస్తుంది. రాజ్యాంగం ప్రకారం వెళ్తే ఏ తప్పు ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.